మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు విజయవాడ ఆతిథ్యం ఇవ్వడం నిజంగా గర్వకారణమన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు జరుగుతున్న సదస్సుకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకమైన మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 10, 11, 12 తారీఖుల్లో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మన తెలుగు వారందరికీ గర్వకారణమైన విషయం. మహిళలు అనేక కీలక రంగాల్లో ప్రతిష్టాత్మకమైన భూమిక నిర్వహిస్తూ ఉన్నారు. రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగంలో, అయితే ప్రజా జీవనంలో వివిధ రంగాల్లో తమకిచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కొత్త నాయకత్వాన్ని కూడా వారు సమాజానికి, దేశానికి అందిస్తున్నారు. అలాంటి వారికి పార్లమెంటు చట్టసభల్లో ప్రవేశం కల్పించడం చాలా అవసరం. అసెంబ్లీలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో 33%, 50% రిజర్వేషన్ కల్పించున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ ఉంది. శాసనసభ, పార్లమెంట్లో కూడా తగిన ప్రాతినిధ్యం వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి మహిళా పార్లమెంటేరియన్లు నేను పార్లమెంట్లో చూస్తూ ఉన్నాను. స్వయంగా పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా నిన్నటి వరకు, పార్లమెంటేరియన్గా గత 20 సంవత్సరాలుగా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అవకాశం వచ్చినప్పుడు మహిళలు చక్కగా అధ్యయనం చేసి విషయాలు చక్కగా సభ దృష్టికి, తద్వారా దేశం దృష్టికి తీసుకొచ్చి తమ బాధ్యతలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఈ మహిళా సాధికారత, ఈ భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని, ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని నేను భావిస్తున్నాను. అందుకని ఈ సభలు, సమావేశాలు విజయవంతం కావాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మహిళా పార్లమెంటేరియన్ సదస్సును స్వాగతిద్దాం, అండగా నిలద్దాం. సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పార్లమెంట్ 10వ తేదీ నుంచి ఈ నెల చేస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్న మహిళలు అక్కడ వచ్చి వారి అభిప్రాయాలు, ప్రత్యేకంగానే విమెన్స్ ఎంపవర్మెంట్ గురించి ఆలోచనలు అందించడం, ఇది చాలా బాగుంది. కొత్త రాజధాని మన అమరావతి. ఇంకొక విధంగా చూడాలంటే విమెన్స్ ఎంపవర్మెంట్ మన దేశంలో నందమూరి తారక రామారావు గారితో ప్రారంభం అవ్వడం, ప్రజాప్రతినిధుల్లో ఆనాడు 9% నుంచి ప్రారంభమై ఇప్పుడు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% దాటున్నారంటే మనకందరికీ గర్వకారమైన విషయము. ఎందైతే మహిళల్ని వెనకుంచుకుని మనం అభివృద్ధి చెందించలేము. మన అభివృద్ధిలో, సంక్షేమంలో, అసలు జీవితంలో భాగం గనుక వారిని అన్ని రంగాల్లో ఎంపవర్ చేయడం, దీన్ని నిజంగా ముందు తీసుకెళ్లాలంటే చర్చతో ప్రారంభం అవుతుంది. ఐడియాస్ వస్తాయి. ఏ ఆలోచనలు ముందు తీసుకెళ్ళగలుగుతామో, ఏ ఆలోచనలు వెంటనే తీసుకెళ్ళలేము ముందుకి, కానీ కాసేపు తర్వాత తీసుకురాగలుగుతాము. ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం, వర్క్ షీట్ పెట్టుకుని ముందు వెళ్తాం. చాలా మంచిది. ఇది మన రాష్ట్రంలో నూతన రాజధాని అమరావతిలో జరగడం మాకందరికీ గర్వకారణమైన విషయము. ఈ ఎంపవర్మెంట్ని ముందు తీసుకెళ్ళి
ప్రపంచంలో మన దేశం మహిళలు ఇతర దేశ మహిళల కంటే వెనక ఉన్నారని ఆ మచ్చని కూడా తుడిసిపెట్టేయాలని మా భావన. దానికి ఈ పార్లమెంట్ తోడ్పడుతుందని విషయము మాకు సంతోషం ఆనందంగా ఉందని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. దీంట్లో ఆలోచనలు అందరూ ముందు తీసుకొచ్చి దీన్ని ముందు నడిపేయాలని మేము అందరినీ కోరుతూ అందరికీ నమస్కారం.